రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా డాక్టర్ కెఎస్ జవహర్ ఫ్లెక్స్లను కొవ్వూరు మండలం పసివేదుల గ్రామంలో కొంతమంది వ్యక్తులు చించివేయడాన్ని దళిత సంఘాల నేతలు ఆకుమర్తి చిన్నమాదిగ ఖండించారు. దళిత సంఘాల నేతలు మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుమర్తి చిన్నమాదిగ, బోయినపల్లి సుందరయ్య, కాకినాడ జిల్లా టీడీపీ ఎస్సీసెల్ కార్యనిర్వాహక కార్యదర్శి దారా యేసురత్నం, పెనుమక సురేష్, డాక్టర్ కండవిల్లి లక్ష్మి ప్రెస్ క్లబ్లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఎస్పీని ఉద్దేశించి రాసిన బహిరంగ లేఖ ప్రతులను మీడియాకు విడుదల చేశారు. ఫ్లెక్స్లను పూర్తిగా పాడు చేసి అక్కడి నుండి తీసివేసి ఆ స్థానంలో కొత్త ఫ్లెక్స్లు పెట్టడం దురదృష్టకరమని అన్నారు. తెలుగుదేశం పార్టీలోనే ఒక వర్గం ఇలా చేయడం శోచనీయమని అన్నారు. పెండ్యాల అచ్చిబాబు అనుచరులే ఇలా చేస్తున్నట్లు అనుమానంగా ఉందన్నారు. ఎందుకంటే గతంలో ఇలాగే డాక్టర్ జవహర్ ఫ్లెక్స్లను చించివేసి అవమానపరిచారని వారు పేర్కొన్నారు. ఇప్పుడు కూడా వారి అనుచరుల ప్రోత్సాహంతో కొన్ని గ్రూపులను తయారు చేసి ఎస్సీ కమిషన్ చైర్మన్ పట్ల కక్షగా, వివక్షగా, అవమానకరంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. నిరంతరం దళితుల్లోని కొన్ని వర్గాలను రెచ్చగొట్టి గ్రూపులుగా తయారు చేసి శాంతి భద్రతలను భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ ఫ్లెక్స్లను చించివేసి తొలగించడాన్ని రాష్ట్ర యావత్తు దళితుల ఆత్మగౌరవ సమస్యగా తామంతా భావించి ప్రశ్నిస్తున్నామని, ఏకంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ పరిస్థితి ఈ రకంగా అవమానిస్తూ ఉంటే మా పరిస్థితి ఏంటని వారు పేర్కొన్నారు. పోలీసు వారికి సమాచారం అందించినప్పటికీ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు మౌనంగా ఉండడం చూస్తుంటే పోలీసులు కూడా రాష్ట్ర దళితులను కించపరిచినట్లుగా భావించాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిని నిర్వహిస్తున్న వ్యక్తిని అవమానపరచడం రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్లే అవుతుందని అన్నారు. ఈ నెల 23వ తేదీలోగా దోషులను గుర్తించి అరెస్ట్ చేయాలని, లేకుంటే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా వెనుకాడబోమని ఆకుమర్తి చిన్నమాదిగ ప్రకటించారు. ఈ సమస్యపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు జరగకముందే పోలీసు వారు సమస్యను పరిష్కరించాలని, అలాగే నిత్యం శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై ఎవరైతే ఫ్లెక్స్లు తొలగించారో, ఎవరు దీనిని ప్రోత్సహిస్తున్నారో, ముఖ్యంగా అచ్చిబాబు వర్గం పైన చట్టపరమైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈ విషయంలో వెంటనే కలుగజేసుకొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పార్టీకి, దళితులకు, కూటమి పార్టీకి అగాధం సృష్టించి దూరం చేయించాలని ఆలోచన ఉన్న వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, అటువంటి వారిని పార్టీకి దూరంగా ఉంచాలని కోరారు. గత ఎన్నికల్లో తామంతా తెలుగుదేశం విజయం కోసమే పనిచేశామనే విషయం మర్చిపోవద్దని అన్నారు. సమస్య పెద్దది కాకముందే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ముప్పిడి రాము, ఈతల పవన్, పాస్పో వినోద్ బాబు, పౌరోజ్ పండు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఆకుమర్తి చిన్నమాదిగ. మరి ఈరోజు యొక్క మీడియా సమావేశం అర్జెంట్ సమావేశం పెట్టడానికి గల కారణం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కుల్లో భాగంగా ఏదైతే దళితులకు ఒక స్వేచ్ఛ ఉండాలి, దళితులకు అన్యాయం జరిగితే ఒక కమిషన్ ఉండాలి, దళితుల హక్కులకు రక్షణగా ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారాగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కమిషన్లు ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారాగా రాజకీయాలకు అతీతంగా ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయో వాటి ద్వారా హక్కులు కాపాడాలనే ఉద్దేశంతో కమిషన్లు ఏర్పడ్డాయి. ఆ కమిషన్లో భాగంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో నూతనంగా సామాజిక న్యాయానికి కట్టుబడి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలకి పెద్దపీట వేస్తూ ఏ సామాజిక వర్గానికి తక్కువ చేయకుండా అన్ని సామాజిక వర్గాలను కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే తెలుగుదేశం పార్టీలో ఉండబడే పెద్దలు అనిపించుకుంటున్నటువంటి కొన్ని వర్గాలు, కొంతమంది ఎవరైతే మా అన్నలందరూ ఇద్దరు మాట్లాడారో, కొవ్వూరు నియోజకవర్గంలో ఇటీవల కాలంలో నూతనంగా ఎస్సీ కమిషన్ చైర్మన్గా కెఎస్ జవహర్ గారిని నియమించడం జరిగింది. ఆ నియమించిన నాటి నుండి మరి ఈ రోజు వరకు కొంతమంది టీడీపీలో ఉండబడే పెద్దలుగా
అనిపించుకుంటున్నటువంటి ఎవరైతే అచ్చుబాబు గారు, అచ్యుతరామయ్య గారు ఉన్నారో, మాలోనే కొన్ని వర్గాల్ని ఏర్పాటు చేసి విభజించి పరిపాలించే భాగంలో మరి ఎవరైనా కొత్తగా పదవి వచ్చినప్పుడు, అంతకుముందు కూడా మాజీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా పసివేదల, చాగళ్ళు, కొవ్వూరు బైపాస్ రోడ్లో కాటన్ విగ్రహం దగ్గర అనేక సార్లు ఫ్లెక్స్లు తొలగించడం జరిగింది. అంటే వీళ్ళ ఇంట్లో పాలేరులుగా మేము పరిపాలించడానికి పనిచేయం, కానీ వీళ్ళ ఇంట్లో పాలేరులుగా ఉండాలని మీరు అనుకుంటున్నారా? రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో భాగంగా మేము పరిపాలించడానికి మేము పనిచేయమా? అంటే ఒక ఉన్నత విద్యావంతుడు, ఒక టీచరు, 10 మందికి పాఠాలు చెప్పిన వ్యక్తి, ఆయనకు పదవిస్తే జీర్ణించుకోలేని వ్యక్తులు మరి ఈరోజు టీడీపీలో ఉండడం కూడా చాలా దుర్మార్గమైన ఆలోచన. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు దారయస్వప్నం, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ కార్యనిర్వహణ కార్యదర్శి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చిన హక్కులు, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు అమలు కావాలని కోరుకుంటున్నాం. రాజ్యాంగబద్ధమైన పదవి ఈరోజు మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సామ్యుల్ జవహర్ గారికి ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం గౌరవించింది. ఆ పదవిని ఎస్సీలకు ఏదైనా అన్యాయం జరిగితే, వాళ్ళకి రావాల్సిన ఫలాలు దొరకకపోతే వాటిపై సమీక్షించి అందే విధంగా చేయాలని ఒక చైర్మన్ నియమించారు. ఆ చైర్మన్ గారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మా జాతికి ఉంది. మేము ఆయన గౌరవించడానికో, ఆయన శుభాకాంక్షలు చెప్పడానికో, ఆయన అభినందించడానికో కొన్ని ఫ్లెక్సీలుగా మేము వేసి నిర్మించుకుంటే వాటిని రాజకీయం చేసి దురుద్దేశంతో ఆ ఫ్లెక్సీలు చింపడం, మాలో కలహాలు సృష్టించి మాలో గొడవలు పెట్టడానికి కొంతమంది నాయకులు దీన్ని ప్రోత్సహించడం. రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు అనే విధంగా ముందుకెళ్తుంది, సక్సెస్గా వెళ్ళింది. గత ప్రభుత్వంలో ఉన్న రాజ్యాంగబద్ధం కాని కొన్ని విధాలుగా ముందుకెళ్ళి అరాచకాలు సృష్టించి అవన్నీ కంట్రోల్ చేసి ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తున్న సమయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానిక, కులాల మధ్య చిచ్చు పెట్టడానిక, ఈ పదవిని ఆయనకి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇష్టం లేక ఇటువంటి కార్యాచరణ చేయడం మంచిది కాదు. ప్రింట్ మీడియా వారికి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, రాష్ట్ర ఎస్సీ కమిషన్ కేఎస్ జవహర్ గారు పసివాదల్లో ఫ్లెక్సీలు ఉండగా కొంతమంది ఉద్దేశపూర్వకంగా వాటిని చింపి వేసి, కొంతమంది కావాలని పెద్దలు ఈ మా కమిటీలోనే ఎస్సీల్లోనే కొంతమందిని రెచ్చగొట్టి వాళ్ళని అనుకూలంగా మార్చుకొని, అందులో ప్రధానంగా అచ్యుతరామయ్య అచ్చుబాబు గారు అనుచరులుగా చెప్పుకోబడుతున్న కొన్ని వర్గాలు మాలోనే మాకు గొడవకి కారణంగా మాకు తెలుసుకోవడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే, జవహర్ గారు చాలా సౌమ్యుడు, విద్యావేత్త, ఆయన చాలా మృదు స్వభావి. ఆయన ఎటువంటి ఇబ్బందులు, ఈ యొక్క సమస్యల్ని ఇబ్బందిగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. మాకు బాధ కలిగి దళిత సంఘాలుగా మా కమ్యూనిటీలో ఒక నాయకుడికి నిన్న కాక మొన్న పదవి వచ్చింది. అందరం ఘనంగా సన్మానించుకున్నాం. ఈ ఘన సన్మానానికి అందరూ అతిరథ మహారాజులు అందరూ చాలా మాకు సహకరించారు, గౌరవించారు. వాళ్ళందరూ వచ్చి ఆయన గౌరవాన్ని పెంచారు. అందువల్ల మాకు ఈ గౌరవాన్ని, ఈ ఇబ్బందికరంగా మమ్మల్ని బాధ పెట్టాలని ఏ పెద్దలైతే ఉన్నారో అక్కడ వినబడే మాట అచ్యుతరామయ్య అచ్చుబాబు గారు ఆధ్వర్యంలో ఇది జరిగిందని చెప్పారు. మేము కోరేది ఒకటే, ఇది మొదలు పెట్టడం అందరికీ కరెక్ట్ కాదు. మేమనేది చాలా గౌరవంగా చెప్పదలుచుకున్నాం ఈ మీడియా ద్వారా. ఇక్కడతో ఈ పరిష్కారాన్ని మేము చట్టరీత్యా పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు అందుబాటులో లేని కారణంగా మేము ప్రెస్ మీట్ అయ్యాక మేము ఆఫీసులకు వెళ్ళడం జరుగుతుంది. మా మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కండవెల్ లక్ష్మి, మాది రాజానగరం నియోజకవర్గం టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా పనిచేస్తూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర మహిళా చైర్మన్ గా పనిచేస్తున్నానండి. ఈ రోజు మా అన్న గౌరవనీయులు జవహర్ గారు ఫ్లెక్సీ విషయంలో
ప్రెస్ మీట్ ముందుకు మా సోదరులందరూ వచ్చి వారికున్న మనసులో భావాన్ని భావోద్వేదంతో తెలియపరచడం జరిగింది. నేను ఒక దళిత మహిళా నాయకురాలుగా తెలియజేసేది ఏమిటంటే, గౌరవనీయులన్న మాజీ మంత్రివర్యులుగా పనిచేసి తెలుగుదేశం పార్టీకి వెన్ను తెచ్చిన నాయకుడు, దళిత జాతిలో ముద్దుబిడ్డగా జవహర్ గారికి ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక దళిత మహిళా నాయకురాలుగా మీడియా ద్వారా తెలియజేసుకునేది ఏంటంటే, సార్, మా కులంలో వివక్షలు సృష్టించి ఏ నాయకులైతే ఇలాగా తగాదాలు సృష్టించి తగాదాలతో మమ్మల్ని చిన్నభిన్నం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారో వారిని ఒక్కసారి మీరు దృష్టి పెట్టి కబురు పెట్టన్నా గద్దించాలని మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మా దళిత జాతి అందరం కూడా వెన్నెముకగా నిలబడి నిద్రాహారాలు మానేసి నీతి నిజాయితీగా కష్టపడి మిమ్మల్ని గద్దెనెక్కించాం. అలాగే మా జవహర్ గారికి కూడా మీరు గుర్తుపెట్టి ఒక మంచి పొజిషన్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఇచ్చారు. అందుకు మేమందరం కూడా కృతజ్ఞతలుగా మీకు రుణస్థులమే. పార్టీలో గుర్తించే నాయకత్వం ఇది. నేను ఎందుకంటే ఇప్పుడు మీడియా మిత్రుల ద్వారా తెలియజేసింది అందరూ కూడా వారికి ఉన్న మనసులో భావాన్ని తెలియజేశారు. నేను ముఖ్యంగా మా నారా చంద్రబాబు నాయుడు గారికే తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జవహర్ గారి విషయంలో ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయో మీకు తెలుసు. ఎందుకంటే ఆయన మాజీ మంత్రి వర్యులు, ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు, ఆయన ఫ్లెక్స్ నే చించేయాలని ప్రయత్నాలు చేశారంటే ఆయన మీద ఎంత కస్తున్నదో మీరు అర్థం చేసుకోవాలని ఒక మహిళా నాయకురాలుగా తెలియజేస్తున్నానండి. మరీ ముఖ్యంగా ఎవరైతే దీనికి బాధ్యత వహించి మాలో తగాదాలు సృష్టించి భయంకరమైన విభేదాలు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారు, వారిని చట్టపరంగా చర్య తీసుకోవాలని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను.